శ్రేష్టమైన మంచి వాగ్దానంతో మీ ముందుకు వచ్చాను నేను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకునేటప్పుడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలో తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపెట్టదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. సో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ యొక్క జీవిత ప్రయాణంలోని ఈ వ్యక్తులు ఉంటే చాలా బలంగా ఉంటుంది, ఈ యొక్క ఉద్యోగం ఉంటే బాగుంటుంది, ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క ఆస్తులు, ఇంత డబ్బు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇక పదవి ఉంటే బాగుంటుంది, ఇలాంటి భార్య, ఇలాంటి భర్త, ఇలాంటి పిల్లలు అని చాలా ఆలోచనలు, ఇలాంటి స్నేహితులు అనేవి మనకి ఎంతగానో బలాన్ని ఇచ్చేవిగా ఒక పర్వతంలాగా వాళ్ళు మనకి చాలా ఆశ్రయంగాను బలంగాను ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ యొక్క సమయంలోని ఎవరైనా కోల్పోయేటప్పుడు మనకి ఇంకా ఈ లోకంలోని ఏం చేయగలము, ఎలా చేయగలము అన్నటువంటి ఒక నిరాశ, నిస్పృహ అన్నది చాలాసార్లు వస్తుంటుంది. అంతకు మించి ఒక ఒంటరితనము, లేకపోతే ఎవరూ లేనటువంటి ఒక సందర్భం అనేది, లేకపోతే అలాంటి ఆలోచన అది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ దినాన్ని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి మనుషులు, పరిస్థితులు, స్థితిగతులు ఏమి మారిపోయినప్పటికీ కూడా మారని దేవుడు, మన దేవుడు మనకి తోడుగా ఉన్నారని తెలియచేస్తున్నారు. ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవహు జల ప్రళయంలోని ఆది కాండము 7వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు, గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను అని అక్కడ రాస్తున్నాడు. అయినప్పటికీ కూడాను దేవుని కృప నోవహుని, అతని కుటుంబాన్ని, ఆ వాళ్ళలో ఉన్న సకల జీవరాశులన్నీ కూడాను బ్రతికున్నట్లు మనం చూస్తున్నాం. అదే దేవుడు ఈరోజు మనకి మన యొక్క జీవితాలకు, మన కుటుంబాలకు తోడుగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడాను మారని దేవుడుగా ఉంటూ మరి నిత్యము కృప చూపిస్తూ అనుదినము ఆయన తనక వాత్సల్యం మన పట్ల కనపరుస్తూ ఉన్నారు. ప్రతి విధమైన అవసరతల్లోని, అక్కర్లోని ఆయనే మనతోటి, మన చుట్టూ కూడా గొప్ప పర్వతంలాగా ఉంటున్నారు. కాబట్టి ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ.